ప్రభుత్వ భూమేనని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలోనే ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 569లోని స్థలాన్ని ప్రభుత్వం 33 ఏళ్లకు లీజుకు కేటాయించిందని తెలిపారు. ఆ స్థలంపై అన్ని హక్కులు ప్రభుత్వానివేనని, ఇది ప్రైవేటు భూమి కాదని స్పష్టం చేశారు. సంబంధిత అంశంపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన కోరారు. ఇప్పటికీ ప్రభుత్వ స్థలమే. ఇది వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి లీజు రూపేణ 33 సంవత్సరానికి 1000 రూపాయలు లీజు రూపేణ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. గౌరవ గోవా గవర్నర్ గారు అయినటువంటి గౌరవనీయులు అశోక్ గజరాజ్ గారు వారు మాట్లాడిన మాటలు నేను వారు అధికారులను ఉద్దేశించారా, వారి ప్రభుత్వాన్ని ఉద్దేశించారా నేను మరొకసారి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం స్థలం ఏదైతే ఆర్టీఎస్ నెంబర్ 579 ఉందో, 569 ఉందో, అది పూర్తిగా ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలంలో అప్పుడు అధికారులు దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి దాన్ని మరి మీరు దరఖాస్తు చేసిన పిమ్మట మనం ఒక వ్యక్తి పేరు కానీ ఒక పార్టీ పేరు కానీ ప్రస్తావించకుండా ప్రభుత్వ స్థలంగా ఏ విధంగా మారింది అనేటటువంటి అంశం పైన అధికారులకు సమాధానం చెప్పాలని అన్నారు. ఆయన పార్టీలకు ఇవ్వడానికి కానీ సంస్థలకు కేటాయించడం కానీ నేనేమి తప్పు పట్టడం లేదని కూడా చెప్పారు. ఇంకోటి నేను చెప్పాను, వారి మీద అపారమైన గౌరవం. వారు చెప్పిన మాటలన్నీ నేను వారి మీటింగ్లో కానీ వారు చెప్పిందంతా కూడా స్టడీ చేసిన తర్వాత ఒక సందర్భంలో వారు మాట్లాడిన మాటలు మాత్రమే నేను రిపోర్ట్ చేశాను. వారు ఏమన్నారంటే గత ప్రభుత్వంలో దీన్ని ప్రభుత్వం ప్రైవేట్ స్థలంగా మార్చారని, ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా